మొన్న యూరో ఏషియన్ టైమ్స్ అనబడే పత్రికలో ఒక ఆర్టికల్ చదివాను. చదువుతున్నంతసేపు ఏం అర్థం కాలేదు. అసలు వీళ్ళు ఇలాంటి ఒక అనాలిసిస్ ఎలా ఆలోచిస్తారు? మరి ఎవరో కూర్చొని రాయాలి కదండి. వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు రష్యా వాళ్ళ 5th జనరేషన్ యుద్ధ విమానం Su-57 అంటారు, సుఖాయ్ 57. ఒకవేళ ఈ Su-57లో భారత్ యొక్క అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ అంటే మన దేశానికి సంబంధించిన పరికరాలను అమరిస్తే, ఫిట్ చేస్తే, ఈ సుఖాయ్ 57 అనబడే యుద్ధ విమానము F-35 అనబడే స్టెల్త్ విమానాన్ని చాలా ఈజీగా ఓడించగలదు. అసలు F-35 ఈ విమానం ముందు నిలబడలేదు. ఏమండి, ఇది అమెరికా రష్యా వాళ్ళ మధ్య ఉండే ఒక ప్రాక్సీ వార్ని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు వ్యవహారం ఏమిటి? భారత్ నుంచి వచ్చే పరికరాల వలన రష్యా వాళ్ళ యుద్ధ విమానము మోస్ట్ అడ్వాన్స్డ్గా మారిపోతుంది. F-35 అసలు నిలబడలేదు అంటే ఏమంటారు? అంటే వాడు ఎందుకండి మనల్ని ఇంతలా పొగుడుతూ, ఇప్పుడు మీరు నేను మేరా భారత్ మహాన్ అన్నా ఉంటే అర్థం ఉంది. ఆ పత్రికలో ఇలా రాసేటప్పటికీ ఏం అర్థం కాలేదు. అంటే మనం ఎక్కడ ఉన్నాము? ఇదంతా ఎలా ఉందంటే, ఒక్క 10 ఏళ్ళు ఫ్రెండ్స్, 10 ఏళ్ల తరువాత ఈ ప్రపంచం ఎలా ఉంటుంది ఊహించుకోండి. అంటే ఒక S-500, S-400 అనబడే అతి శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అలాగే బ్రహ్మోస్లో ఏంటి హైపర్సానిక్ వెర్షన్ తీసుకొచ్చేసారు. మళ్ళీ సుఖాయ్ విమానాలు, ఇప్పుడు నేను మాట్లాడుతున్న సుఖాయ్ 57, ఇవంతా కూడా అంటే వరల్డ్లో ద గ్రేటెస్ట్ వెపన్స్. ఇంతకుముందు మానవ మాతృడు ఎప్పుడూ తయారు చెయ్యని ఆయుధాలు. ఇవంతా కూడా రష్యా వాళ్ళు వాళ్ళ టెక్నాలజీతో వాళ్ళు కనిపెట్టారు. ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు? మీరు భారత్లోనే వీటిని తయారు చేసుకోండి అంటే 10 ఏళ్ల తరువాత మీరు ఒక హైదరాబాద్ అనండి, లేదా లక్నో అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అండి. జస్ట్ ఇమాజిన్ అండి, 10 ఏళ్లలో ఇది జరగవచ్చు. ఎందుకంటే రష్యా వైపు నుంచి అటువంటి ఆఫర్. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో మీరు ఇలాంటి వెపన్స్, ఎవరు ఎప్పుడు కని విని ఎరుగని ఆయుధాలు మీరు భారత్లోనే తయారు చేస్తారు. ఎలా ఉంటుందండి? ఇంకొక వైపు యూరోప్ యూనియన్తో ఒప్పందాలు, ఫ్రాన్స్ వాళ్ళ రఫేల్ విమానాలు అటువైపు అంతా రష్యా ఆయుధాలు, ఇటువైపు అంతా మీకు యూరోప్ యూనియన్ అలాగే ఫ్రాన్స్ వాళ్ళ రఫేల్ విమానాలు ఇక్కడే తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం అందరం బాధపడే విషయం ఏంటంటే, భారత్ వద్ద ఇప్పటికీ కూడా 5th జనరేషన్ విమానము లేదు కదా. అంటే రేపు అమెరికానో చైనానో పాకిస్తాన్కి వాళ్ళ 5th జనరేషన్ విమానం ఇవ్వచ్చు. అది మీరు J-20 అనండి, లేదా F-35. సో ఇప్పుడు ఇది ఇచ్చారు అనుకోండి, వాళ్ళకి ఆ ఎడ్జ్ ఉంటుంది కదా, మీకన్నా మేము సుపీరియర్గా ఉన్నాం ఎయిర్ పవర్లో వాళ్ళు అనొచ్చు కదా. కానీ పరిస్థితి ఏంటి? రష్యా వాళ్ళు ఏమంటారు? 5th జనరేషన్ని మర్చిపోండి, మా సుఖాయ్ 57 తీసుకోండి, మీకు ఏం కావాలి? ఇంజిన్లు అంటున్నారు. మేము ఇంజిన్లు సప్లై చేస్తాం, టోటల్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తాం, మా వద్ద ఉండే అత్యుత్తమమైన పరికరాలంతా కూడా సుఖాయ్ 57లో ఫిట్ చేస్తాం, తరువాత పరిజ్ఞానాన్ని మీకే ఇస్తాం. సో అయిపోయింది కదా, మీ 5th జనరేషన్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. మీరు 6th జనరేషన్ గురించి ఆలోచించండి, అడ్వాన్స్డ్గా ఉండండి, తక్కిన దేశాల కన్నా అడ్వాన్స్డ్గా ఉండండి అని చెప్పి పుతిన్ గారు మీకు రష్యా వైపు నుంచి పెద్ద పెద్ద ఆఫర్స్ అండి. సో ఒకవేళ మనం ఒప్పుకున్నాము అనుకోండి, ఇందులో ఏంటి, మొన్న మాట్లాడాను గాయన్ టెక్నాలజీ. మీరు F-35 అన్నారు అనుకోండి, F-35లో కూడా ఈ రాడార్ సిస్టమ్ ఉంటుంది చూసారా, గాయన్ చిప్ అనబడేది లేదండి. ఏది సుఖాయ్ 57లోనూ లేదు, F-35లోనూ లేదు. సో గేమ్ చేంజర్ ఏంటి? రఫేల్ విమానంలో దీన్ని వాళ్ళు ఫిట్ చేయగలిగారు. అంటే యూరోపియన్ టెక్నాలజీ. మనం అడిగాం, వివరంగా వీడియోలో మాట్లాడాను, అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. లేదండి ఇది హయ్యెస్ట్ టెక్నాలజీ, అలా ఇవ్వలేము అన్నారు. వాళ్ళు చిప్పులు సప్లై చేస్తాం, టెక్నాలజీ ఇవ్వము అన్నాం. కానీ DRDO ఏం చేసింది? బ్రేక్ చేసింది, ఆ రికార్డును బ్రేక్ చేసింది. మనము మన ల్యాబ్లోనే
ఈ గాయన్ అనబడే టెక్నాలజీని కనిపెట్టేసాము, చిప్పులు కూడా తయారు చేసేసాం. ఇప్పుడు దీనిని తీసుకువెళ్ళి సుఖాయ్ 57లో ఫిట్ చేశారు అనుకోండి, F-35 అసలు నిలబడలేదు. ఏముందండి, మనము కేరళలో ప్రూవ్ చేసేసాం కదా, మాది హయ్యెస్ట్ స్టెల్త్ టెక్నాలజీని అన్నారు, మన రేడార్లు కనిపెట్టేసాయి కదా. మోరోవర్ ఇప్పుడు మీరు నాటో దేశాలు వీళ్ళందరూ మన వద్దకు వచ్చేసారు కదా, మన గూటిలోకి చేరిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ బాధపడే విషయం ఏమిటి, అనవసరంగా మాకు అంటగట్టాడు F-35 వరల్డ్స్ నంబర్ 1 స్టెల్త్ విమానం అని చెప్పి ఇన్ని అంటగట్టాడు. మళ్ళీ ఆ కీ అనేది వాడి దగ్గర పెట్టుకున్నాడు. వాడు చెప్తేనే విమానము స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్టే అవ్వదు. మీరు వాడి దగ్గర కోడ్ తెచ్చుకోవాలండి. కోడ్ తెచ్చుకొని అప్పుడు ఆన్ చేస్తేనే విమానాలు ఆన్ అవుతాయి. అంటే చూడండి, మీ పిలక వాడి చేతిలో పెట్టుకున్నాడు. సో ఇదంతా తెలియక బ్లైండ్గా అమెరికాను నమ్మేసి ఇన్ని విమానాలను కొని ఇలాగ మనం ఏమారిపోయేమే. అదే మనం ఒక సుఖాయ్ విమానం కొని ఉన్నా, లేదా ఈ రఫేల్ విమానాలు మన వద్ద ఉన్నా ఎంతలాంటి అడ్వాంటేజ్. ఇవాళ మిడిల్ ఈస్ట్ దేశాలంతా ఇదే కదండి అడుగుతున్నారు, భారత్ నువ్వు సుఖాయ్ విమానాలు మాకు సప్లై చెయ్యి. రేపేమవుతుంది, యావత్ ప్రపంచంలో ఉండే ద గ్రేటెస్ట్ టెక్నాలజీ అంతా భారత్లో ఇక్కడే మన దేశంలోనే తయారు చేస్తామండి. అప్పుడు ఈ అమెరికా యొక్క మిలిటరీ కాంప్లెక్స్, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, 3 అతి ముఖ్యమైన విషయాలండి. అమెరికా అంటే ఫస్ట్ వాళ్ళ డాలర్, ఇది పెట్టుకొని ప్రపంచాన్ని వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. రెండవది యుద్ధాలు అంటే డిఫెన్స్ రంగం. మూడవది ఫార్మా, మన దగ్గర ఉండే మూలికలను తీసుకువెళ్ళి అమెరికాలో వాడు మందులు తయారు చేసి వేల కోట్లకు మనకే అమ్ముతాడు. కరివేపాకులు, పుదీనాలు వీటిలో నుంచి మందులు తీస్తాడు. కానీ ఇవంతా మా టెక్నాలజీ అంటాడు, మా ఫార్మా రంగం యొక్క R&D అంటాడు. మనము కూడా ఏమారిపోయి ఏమారిపోయి కాదు, ఇవాళ ఉండే కార్పొరేట్ హాస్పిటల్స్లో 70% వీళ్ళ పెట్టుబడులే కాబట్టి అమెరికా నుంచి మందులు వచ్చేయండి అని గొప్పగా చెప్పుకుంటారు. సో ఈ పరిస్థితిలో మీరు గమనించారనుకోండి, మోదీ గారు తన వార్ రూమ్లో కూర్చొని ముందు అమెరికన్ డాలర్ పతనం ఇది ఎలా జరుగుతుంది, డీడాలరైజేషన్ అనండి, బ్రిక్స్ అనండి, US ట్రెజరీ బాండ్స్ అనండి, ఫస్ట్ దెబ్బ. రెండవది ఇవాళ మనం మాట్లాడుతున్న డిఫెన్స్ రంగం. ఇంత ఆలోచిస్తారండి, నువ్వు నన్ను అవమానించావు, ఎంతలా అవమానించావు అంటే ప్రతీకారము తీర్చుకుంటాను. ఎందుకండి, ఇప్పుడు అంత పెద్ద దేశము ఎందుకు వాళ్ళతో అంటే రేపు అమెరికాను మీరు శాసించాలండి. జో బైడెన్ అర్థం చేసుకున్నాడు, మీ భారతీయులే మా అమెరికాను పరిపాలిస్తున్నారు, డే 1 ఇదే జో బైడెన్ అన్నాడు. కానీ డొనాల్డ్ ట్రంప్కున్న అహంభావము దీన్ని వాడు ఒప్పుకోలేకపోతున్నాడు. మొన్న ఒక మిత్రుడు అమెరికా వెళ్ళి వచ్చి ఇదే అన్నారు, ప్రేమ్ గారు ఎటు చూసినా ఐదర్ చైనా లేకపోతే భారత్ అంటే సాఫ్ట్వేర్ అంటే మొత్తం మనవాళ్లే నిండిపోయి ఉన్నారు. అలాంటిది వాడు ఏం చేస్తున్నాడు, వాడి దగ్గర పెట్టుబడులు ఉన్నాయి అంతే, మొత్తం మన మీదే ఆధారపడి బతుకుతున్నాడు కదా. ఇదే వాస్తవం. ఇది జరగాలి అంటే వాడి యొక్క కోర్ ఫీల్డ్స్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దెబ్బ కొట్టాలి. ఇది దాటిన తరువాత ఫార్మా రంగం థర్డ్ వన్, చైనా భారత్ కలిసిపోతే ఆ ఫార్మా రంగములో అమెరికా వాడికి మనం కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే వాడి కోర్ 3 ఫీల్డ్స్ అంటే ఇంకా చెప్పాలంటే డీప్ స్టేటే ఇవాళ భారత్ వైపు ఉన్నారు, మన దేశానికి వచ్చేయాలని చెప్పి వాళ్ళే ఆలోచిస్తున్నారు. అంటే ప్రతి వాళ్లకు కూడా నాటో దేశాలు, యూరోప్ యూనియన్, రష్యా, చైనా ప్రతి వాళ్ళకి ఇవాళ మనము కావాలండి. ఇంత పాపులేషన్, ఇంత పెద్ద ఓపెన్ మార్కెట్, మీకు ఇలాంటి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండే దేశము, మ్యాన్ పవర్ ఎక్కడా వీళ్ళకి దొరకకపోవడంతో ప్రతి వాళ్ళు క్యూ కట్టి ఇక్కడికి వస్తున్నారు. ఇందులో రష్యా వాళ్ళు ఇచ్చిన ఈ Su-57 ఒకవేళ ఇందులో భారత్ యొక్క అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ని ఫిట్ చేస్తే అమెరికా వాడు చిత్తుగా ఓడిపోతాడు అని చెప్పి యూరో ఏషియన్ టైమ్స్లో ఒక అద్భుతమైన ఆర్టికల్ వాళ్ళు రాశారు. మరి ఇది చదివినప్పుడు లేదా నేను చెప్తూ మీరు వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.